రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి వేవేల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఎంతో మంది తండ్రి ఈ యొక్క సాయంకాలంన ఈ రాత్రి సమయంన చూడలేక గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, ఈ విధముగా తండ్రి మీ పాద సన్నిధిన తండ్రి మరొకసారి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను, మా పనులను, మా ప్రయత్నములను దీవించారు తండ్రి. అయా, ఏ లోటు ఏ లేమి లేకుండా సమృద్ధి ఇచ్చి నడిపించారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే కృతజ్ఞత అర్పణలను అర్పిస్తున్నాం నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనం ద్వారా అయా మీరు సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, ఏ అపాయమును తండ్రి మా యొద్దకు రాకుండా రక్షించగలిగిన దేవుడవు ప్రభువా, కాపాడగలిగిన దేవుడవు. అందును బట్టి స్తుతులైన ఎంతమంది అయితే తండ్రి రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు ఏ అపాయములో ఉన్నప్పటికీ అపాయము నుంచి తప్పించమని, అపాయము నుంచి రక్షించమని, క్షేమమును వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ యొక్క వాగ్దానాన్ని ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచండి, వారిని కాపాడండి, రక్షించండి నాయన. అయా ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తితోనూ బలముతోనూ వారిని నింపండి నాయన. ఐసీయూలలో, హాస్పిటల్స్లో ఉన్న వారిని లేవనెత్తండి, సంపూర్ణ ఆరోగ్యంతో వారిని తండ్రి దీవించండి, ఆయుష్ను దయచేయండి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ నుంచి యేసు నామంలో స్వస్థత దయచేయండి నాయన. అంధకార దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం, ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో వారిని కూడా దర్శించండి. ఎవరైతే నాయన మోకాల నొప్పులతో ఉన్నారో వారికి విడుదల దయచేయండి తండ్రి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే పీసీఓడి సమస్యలతో ఉన్నారో, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో స్వస్థత దయచేయండి నాయనా. అయా, చెవి, గొంతు, కంటి సంబంధమైన ప్రతి సమస్యను కూడా దూరపరచమని అడుగుతున్నాం ప్రభువా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. డిప్రెషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. అయా, ఈ రాత్రి కాలంలో అప్పులను బట్టి దుఃఖిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, అప్పులను కొట్టివేయండి. బిడ్డలు తండ్రి చేస్తున్న వారి యొక్క పనులలో ఆశీర్వాదాలు దయచేయండి, అభివృద్ధి చెందే కృప దయచేయండి నాయన. ఎవరైతే తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆర్థిక పరమైన కష్టాలను తొలగించండి. కుటుంబంలో నెమ్మది లేక ఉన్నారు నాయన, కుటుంబాలను దర్శించండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, రక్త సంబంధికులకు మధ్య ఉన్న గొడవల నుంచి విడిపించండి. సమాధానంతో జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి, లోబడే హృదయాన్ని దయచేయండి. చెడు స్నేహాల నుంచి విడిపించండి నాయన. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీ సహాయము దయచేయండి ప్రభువా. నాయన, గర్భఫలం లేని వారిని దర్శించండి, గర్భఫలం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి నాయన.
వివాహముల విషయంలో సాటి అయిన సహాయమును మీరే అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ కూడా దీవించండి. వారి పనులను, వారి చదువులను అన్నిటినీ ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఇమిగ్రేషన్స్లో, వీసాలలో ఆయా వారికి తోడై ఉండమని అడుగుతున్నాము. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను దీవించండి. ప్రాముఖ్యంగా దేశానికి చుట్టూ ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఎవరైతే కోర్టు కేసులు చిక్కుబడ్డారో కేసుల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా, గృహాల కోసం, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటినీ బిడ్డలకు మీ చిత్తంలో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు నాయన, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి. అయా, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాము. కంటి నిండా సుఖవంతమైన నిద్ర మా అందరికీ దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా సహాయం అనుగ్రహించండి. అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, మరే ఇతర కారణాల వలన ఎవరు ఈ రాత్రి కాలంలో సమస్యలు ఎదుర్కొనకుండా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మేమందరము చేరి స్తుతించుకునే, మిమ్మల్ని ఆరాధించుకునే కృపా సహాయము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.